అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములున్న వారికి భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్. సో, నిజంగా 22 నిషేధిత జాబితాలో ఉన్న భూములకి సంబంధించి ప్రజలకు ఒక ఊరటనైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో, ఎన్నో ఏళ్ల తరబడి ఈ సమస్య అయితే వెంటాడుతుంది. అయితే మొత్తం మీద ఈ సమస్యకు భారీ శుభవార్త దిశగా ప్రభుత్వం అడుగులైతే వేసింది. 22 భూములపై గుడ్ న్యూస్. సో, ఇక్కడ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములకి సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారండి. సో, తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులు త్వరగతిన ఊరట కలిగిస్తామని హామీ ఇచ్చారు. సో, మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్ రిజిస్ట్రార్లతో 22 పీఓబీ అంశంపైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చట్టబద్ధంగా న్యాయం చేస్తామని, పీఓబీ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సో, అలాగే ఆన్లైన్ డాక్యుమెంట్లతో ఫోర్జరీకి చెక్ 14లోగా అప్లోడ్ చేయాలని ఆదేశాలు. భూముల రెగ్యులరైజేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్లు, అనుమతుల వివరాలన్నింటినీ కూడా ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఏది బోగస్ డాక్యుమెంటు, ఏది అసలైందనే దానిపై సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత అయితే వస్తుందని, ఫోర్జరీ పత్రాలను అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు.